ఒకప్పుడు చైనాతోనూ మంచి సంబంధాలు, అమెరికాతోనూ మంచి సంబంధాలు, అట్లాగే అరబ్ దేశాలతో మంచి సంబంధాలు కలిగినటువంటి బంగ్లాదేశ్కి పెద్ద సమస్య వచ్చింది. అమెరికాని నమ్ముకున్నటువంటి యూనస్ అనేవాడు అక్కడికి వచ్చి మొత్తం వ్యవస్థని చిన్నాభిన్నం చేశాడు. ఇప్పుడు వాడి నుంచి ప్రజలు రక్షించుకోవడానికి కాను వాడికి వ్యతిరేకమైన, అంటే వాడికి అనుకూలమైన జమాత్ వాళ్ళని కాకుండా వాడికి వ్యతిరేకులైనటువంటి బంగ్లాదేశ్ స్వేచ్ఛను కోరుకుంటూ పాకిస్తాన్ని ప్రేమించని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఓట్లేసి 2/3 మెజార్టీతో గెలిపించారు. దీంతో తారిక్ రెహమాన్ ఎవరైతే ఇప్పుడు ప్రధానమంత్రి కాబోతున్నాడో 17వ తారీఖు ప్రమాణ స్వీకారానికి పిలిచినటువంటి దేశాలు భారతదేశం, చైనా, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, దుబాయ్, ఖతార్, మలేషియా, బ్రూనె, శ్రీలంక, నేపాల్, మాల్దీవ్, భూటాన్. ఇందులో అమెరికాను అసలు పిలవలేదు. అది ఇక్కడ కీ పాయింట్. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను.